హలో ఎవ్రీవన్. డిప్లొమా C16, C20, C23 పేమెంట్ అయితే ఆల్రెడీ ఎనేబుల్ అయింది, మీ అందరికీ తెలుసు. ఫర్ మార్చ్ ఏప్రిల్ 2026 ఎగ్జామినేషన్స్ రెగ్యులర్ అండ్ సప్లీ. మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చెక్ చేసుకోండి. నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను డీటెయిల్ నోటిఫికేషన్ది. ఇప్పటికే రిమైండ్ చేశాను, మళ్ళీ అడుగుతున్నాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మీకు. నేను మళ్ళీ ఇస్తాను, ఆ వీడియో మొత్తం చూడండి, మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలుసుకోండి. ఓకే. అండ్ ఇప్పుడు ఫీ పేమెంట్ డేట్స్ వచ్చేసినప్పటికీ మనకి లాస్ట్కి వచ్చేసే ఆల్మోస్ట్. ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నప్పటికీ డేట్ Feb 17th. సో మనకి ఫీ పేమెంట్ డేట్స్ వచ్చేసినప్పటికీ, సో ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అది ఓకే, మనకు ఆల్రెడీ 5th నుండి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ వితౌట్ పెనాల్టీ టు ఆల్ క్యాండిడేట్స్ ఐదర్ C16, C20, C23 ఎవరన్నా కూడా 23rd Feb 2026 రోజున మనకి వితౌట్ పెనాల్టీ మీరు పే చేసుకోవచ్చు. ఆ రోజులోపు పే చేసుకోండి. ఇంకా మనకి ఈరోజు 17th అంటే ఇంకొక 6 days ఉన్నది. ఎక్స్టెన్షన్ చేస్తారా లేదా అనేది మనకు తెలీదు, కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. మీరు ఎలిజిబిలిటీ ఉన్న సెమ్కి 550 రూపీస్ అరౌండ్ ఉంటుంది కదా, ఆ ఫీని మీరు పే చేసుకోండి. ఒకవేళ కొంతమందికి అప్లికెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్, కొన్ని అలా వస్తున్నాయి, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చెప్పి. అలా ఎందుకు వస్తుంది అంటే దెర్ ఈజ్ అన్ ఇష్యూ. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ పిన్ నెంబర్ని మీ రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఆర్ ఎల్స్ ప్రిన్సిపల్ సార్ ద్వారా రీచ్ అయ్యి మీ నెంబర్స్ని ఎలిజిబుల్ అయ్యేటట్టు మెయిల్ చేయించుకోండి SBTET వాళ్ళకి. అప్పుడు మీ ఫీ పేమెంట్ లింక్ అనేది మీకు ఎనేబుల్ అవుతుంది. కొంతమందికి అలా వస్తుందంట, వచ్చిన వాళ్ళు ఇదే చేయండి. లేదా అఫీషియల్ SBTET మెయిల్ చేయండి వాళ్ళకి. ఓకే, ఇక్కడ ఉంది కదా apsbtt.helpdesk@gmail.com, దానికి మెయిల్ చేయండి. మీకు ఇలాగా అప్లికేషన్స్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ వస్తున్నాయి అని చెప్పి. బట్ త్రూ యువర్ కాలేజ్ వెళ్తే ఇట్స్ మేబీ అ ఫాస్టర్ యాక్షన్, కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో అది మ్యాటర్. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి, పెడతాను, వెరీ సూన్ పెట్టేస్తాను. ఇంకొక 1 weekలో స్టార్ట్ అవుతాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ ఇయర్ కానీ, 3rd, 4th సెమిస్టర్స్ కానీ, 5th సెమిస్టర్స్ కానీ వస్తాయి. ఆల్రెడీ ఏమైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో మన యూట్యూబ్ ఛానల్లోని సెర్చ్ చేయండి. ప్రీవియస్ ఇయర్స్ పెట్టినవి చదవకూడదని కాదు, అవి కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్సే. ఓకే, అవి ఆల్రెడీ స్టార్ట్ చేయండి మీరు చదవడం. ఇప్పుడు కూడా ఇంకా చదవడం స్టార్ట్ చేసుకోకుండా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడతానని అప్పుడు మాత్రమే స్టార్ట్ చేస్తానంటే అది వర్కౌట్ కాదు. చాలా బ్రాంచెస్ ఉంటాయి, చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, నాకు వర్క్స్ ఉంటాయి, నేను చూసుకొని పెట్టాలి. కాబట్టి ఒక్కొక్కరికి పెట్టేటప్పటికి లేట్ అవ్వచ్చు, కొన్ని బ్రాంచెస్కి ముందు రావచ్చు. కాబట్టి సో ప్లీజ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఎగ్జామినేషన్ పాస్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డిప్లొమా అనేది ఎవరికైతే మంచి మంచి డ్రీమ్స్ ఉంటాయి, బీటెక్ చేయాలని మంచి కాలేజెస్లో, లేదంటే అట్లీస్ట్ మేము పాస్ అయ్యి మాకు సర్టిఫికేట్ కావాలి, మేము సో దట్ మేము డిప్లొమా తర్వాత జాబ్స్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు, ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ ఆఫ్ థింకింగ్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ బట్టి మీ ఎడ్యుకేషన్ కానీ మీ జాబ్ స్టేటస్ కానీ మారిపోతూ ఉంటుంది. కాబట్టి దేనికన్నా డిప్లొమా పాస్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇయర్లో ఉంటే ఇప్పటి నుంచే మంచిగా కాన్సన్ట్రేట్ చేస్తూ మంచి మార్కులు తెచ్చుకోవడానికి, పాస్ అవ్వడానికి ట్రై చేస్తారు. లేదా ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు అనుకుంటే అన్నీ పాస్ అవ్వడానికి ట్రై చేసి ఈసెట్ ఎగ్జామ్ రాసి బీటెక్ ఎలిజిబుల్ తెచ్చుకోండి వెళ్ళడానికి. లేదా ఆల్రెడీ మీరు మీ కరికులం అయిపోయింది కానీ మేము ఇంకా పాస్ అవ్వలేదు, మాకు లాస్ట్ అటెంప్ట్ ఇది, మాకు ఆల్రెడీ 2-3 years నుంచి సప్లీస్ రాస్తున్నా అవ్వలేదు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ 1 month బిఫోర్ అయినా మీరు ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ని. యూజ్ ఎవ్రీథింగ్, మెటీరియల్స్ చూసుకోండి, టెక్స్ట్ బుక్స్ కొనుక్కోండి, లేకపోతే సపరేట్గా ఇంకేమైనా చేయండి. అన్నీ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.